వైసీపీ ఒకరిపై ఒకరు సినిమాల వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి, చాలా అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు పెడుతూ ఒకరినొకరు కించపరుచుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం. సో ఒక రకంగా ఈ సినిమా రాజకీయాలకు సంబంధించి ఏపీ ప్రజల్లో ఎలాంటి చర్చ సాగుతుంది? నిజంగా సినిమాలు అంత ఇంపాక్ట్ చూపిస్తాయి? సినిమాలను చూసి జనాలు ఒక నిర్ధారణకు వస్తారో? రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఒక రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జనాలు సినిమాలకు సంబంధించి? అంటే సినిమా రంగం అనేది ప్రజల మీద భారీగా ప్రభావితం చూపిస్తుంది అనేది ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. అనేక సామాజిక అంశాలని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఉన్న ఏకైక అంశం సినిమా ద్వారానే ఎక్కువ మంది తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఆ సినిమాలని రాజకీయాలుగా ఉపయోగించుకోవడం ప్రారంభమైంది. సినిమాలకు సంబంధించి రాజకీయ ప్రమోషన్లుగా సినిమాలు రావడం స్టార్ట్ అయింది. వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని సినిమాల రూపంలో తీసి జనాలకు చూపించడం ఒక ఫ్యాషన్గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి సినిమాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. 2019కి ముందు యాత్ర సినిమా కూడా ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు యాత్ర 2 వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం, అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ఏ విధంగా సాగింది అనే దాంతో యాత్ర 2 అయితే సినిమాని వచ్చింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియాని కించపరిచే విధంగా ఉంది, రాహుల్ గాంధీని కించపరిచే విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటే కాంగ్రెస్ కూడా ఆందోళన చేస్తుంది. సినిమా మీద పరువు నష్ట దావా వేస్తామని మరోపక్క చెప్తుంది. ఇప్పుడు రాజధాని ఫైల్స్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి వైసీపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రజలు మాత్రం పూర్తిగా గమనిస్తున్నారు ప్రతి అంశాన్ని. ఎందుకంటే వీళ్ళు సినిమాలు ఏమి చూపించినా రియాలిటీ మాత్రం ప్రజల్లో ఉంది. ఆ ప్రజల్లో ఉన్న అంశాన్ని వాళ్ళు తీసుకుంటారు. ప్రభావితం అంటే రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రజలంతా కూడా ఎవరు ఏం చెప్తున్నాడనేది గమనిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సినిమాలు పెద్ద ప్రభావితం చూపలేకపోవచ్చు, కానీ కొన్ని అంశాలు మాత్రం మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. అంటే ప్రజలను కనెక్ట్ చేసే విధంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అవి వరకు మాత్రం ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటాయి. ఎవరికి నచ్చిన సినిమాల్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా రాజధాని ఫైల్స్ని ఇటు ప్రతిపక్షం, రాజధాని రైతులు, జనసేన పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి. యాత్ర 2ని వైసీపీ పూర్తిగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ అనేక షోలని అధికారికంగా ఉన్న ఎమ్మెల్యేలు టికెట్లు బుక్ చేసి అక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను పంపిస్తున్న పరిస్థితి కూడా అనేక చోట్ల కనిపిస్తుంది. రాజధాని ఫైల్స్ ఎప్పుడైతే నిలుపుదల చేశారో అప్పుడు కొంతమంది కొన్ని థియేటర్లు కూడా ఆందోళన చేశారు. నిన్న చూసాం మనం, అనేక చోట్ల థియేటర్లు ఆందోళన చేసి సినిమాని ఖచ్చితంగా ప్రదర్శన తీరాలంటూ కూడా వాళ్ళంతా కూడా పట్టుబట్టిన పరిస్థితి. పోలీసులు నచ్చజెప్పి వాళ్ళందరూ కూడా బయటికి పంపిన పరిస్థితి కూడా అనేక చోట్ల కనిపించింది. అయితే సినిమాలు మాత్రం ఎన్నికల్లో ఒక రాజకీయ ప్రభావాన్ని చూపించడానికి సినిమాల్ని రాజకీయ వేదికలుగా అధికార ప్రతిపక్ష పార్టీలు వాడుకునేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది ఏపీలో రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయింది. అభ్యంతరకర సీన్స్ను తొలగించామని సెన్సార్ బోర్డు చెప్పింది. సెన్సార్ బోర్డు వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. సినిమా విడుదలపై విధించిన స్టేను ఎత్తివేసింది. సీఎం జగన్ను అవమానించేలా చిత్రీకరించారంటూ అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు సినిమా విడుదల చేయొద్దంటూ తొలుత ఆదేశాలు ఇచ్చింది. అయితే సినిమా రికార్డ్స్ సబ్మిట్ చేయాలంటూ సెన్సార్ బోర్డు ఆదేశించిన నేపథ్యంలో అభ్యంతరకర సన్నివేశాల తొలగింపుతో ప్రస్తుతానికి హైకోర్టు సినిమా రిలీజ్కు గ్రీన్ సిగ్నల్. చూస్తున్నారు, ఏపీలో రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయింది. అభ్యంతరకర సీన్స్ను తొలగించామని సెన్సార్ బోర్డు చెప్తోంది. సెన్సార్ బోర్డు వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. సినిమా విడుదలపై విధించిన స్టేను ఎత్తివేసింది. సీఎం జగన్ను అవమానించేలా చిత్రీకరించారంటూ, మూవీలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ పిటిషన్ వేశారు వైసీపీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి. విచారణ జరిపిన హైకోర్టు ఇవాల్టి వరకు సినిమా విడుదల చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే సినిమా రికార్డ్స్ సబ్మిట్ చేయాలని సెన్సార్ బోర్డుకు ఆదేశించింది. అభ్యంతరకర సన్నివేశాల తొలగింపుతో మూవీ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం మీద రాజధాని ఫైల్స్ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతుంది. ఎస్, మా ప్రతినిధి సురేంద్ర ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఏపీలో రాజధాని ఫైల్స్ సినిమాకు సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హైకోర్టు ఏం చెప్తోంది? రామదాస్, రాజధాని ఫైల్స్ సినిమాకి సంబంధించి నిన్న అంటే 15వ తారీఖు విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతలు 15వ తారీఖు రిలీజ్ ఉంటుందని చెప్పారు. దానికి ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు, జగన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ ఎమ్మెల్సీ, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అయితే హైకోర్టును ఆశ్రయించారు. సినిమాలు నిలుపుదల చేయాలంటూ ఆయన హైకోర్టు కోరిన పరిస్థితి. దీంట్లో హైకోర్టుకు విచారణ చేపట్టింది. పూర్తిగా 15వ తారీఖున రిలీజ్ కావాల్సిన సినిమాని నిలుపుదల చేయాలి ప్రస్తుతానికి
అని చెబుతూనే అంటే తీర్పు వెలువరించకుండానే సెన్సార్ బోర్డుకి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎటువంటి సన్నివేశాలు ఉన్నాయి దీని మీద ఇతర అంశాలతోటి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి సెన్సార్ బోర్డుకి ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో నిన్న విడుదల కావాల్సిన సినిమా మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. ఉదయం 11 గంటలకి అన్ని థియేటర్లు కూడా షోలు బుక్ అయిపోయాయి. దాదాపు రాజధానికి సపోర్ట్గా ఉన్న వాళ్ళంతా కూడా సినిమా టికెట్లు అంతా బుక్ చేసుకున్నారు. వివిధ థియేటర్లో సినిమాలకు వెళ్ళిన పరిస్థితి. అయితే హైకోర్టు ఎప్పుడైతే నిలుపుదల చేయాలని తీర్పిచ్చిందో ఉదయం 11 గంటలకి అప్పుడు వెంటనే రెవెన్యూ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆ థియేటర్లో ప్లే అవుతున్న సినిమాని నిలుపుదల చేశారు. దీంతో కొంత గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని ఫైల్స్కి సంబంధించిన సినిమా అన్ని చోట్ల నిలిచిపోయింది. అయితే నిన్నటి వరకు ఆ సినిమాకి సంబంధించి ఎక్కడ ప్రదర్శనలు జరగకూడదంటూ హైకోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అన్నిటికీ క్లియర్ చేస్తూ హైకోర్టు అయితే తీర్పిచ్చింది. ఇది రాజధాని ఫైల్ సినిమాకి పెద్ద ఊరటని చెప్పొచ్చు. ఈ రోజు సినిమా రిలీజ్కి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే సెన్సార్ బోర్డుని పూర్తిగా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది. సెన్సార్ బోర్డు కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా హైకోర్టుకి సబ్మిట్ చేసింది. అవన్నీ పరిశీలించిన తర్వాత హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. దీంట్లో ఎటువంటి సన్నివేశాలు అంటే కించపరిచే విధంగా ఎటువంటి సన్నివేశాలు లేవు. పూర్తిగా సినిమాకి సంబంధించి ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉన్నాయి. అన్నీ పరిశీలించిన తర్వాతే సెన్సార్ బోర్డు అనుమతులు మంజూరు చేసిందంటే చెప్పిన పరిస్థితి. దీనితోటి రాజధాని ఫైల్స్ సినిమాలు ఈ రోజు విడుదల చేసుకోవచ్చు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ రోజు నుంచి సినిమా విడుదలైనట్టయితే అధికారికంగా ప్రకటించారు. అన్ని థియేటర్లో కూడా సినిమాకి సంబంధించి టికెట్ అయితే బుక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4.5 ఏళ్లుగా రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అమరావతి రాజధాని, 3 రాజధానుల అంశం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ 4.5 ఏళ్లకు సంబంధించి రాజధానిలో రైతులకు ఏ విధంగా కష్టాలు పడ్డారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈ అన్ని అంశాలని కూడా రాజధాని ఫైల్స్ చిత్రంలో చిత్రీకరించారని ట్రయల్స్ ద్వారా అంటే మూవీకి విడుదల చేసిన ట్రయల్ ద్వారా పూర్తిగా చూపించారు. ట్రైలర్ని చూసిన తర్వాత సినిమా మీద మరింత క్రేజ్ అయితే పెరిగింది. ఇది ప్రభుత్వానికి యాంటీగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అంటే ఆ ట్రైలర్లో జగన్మోహన్ రెడ్డికి యాంటీగా కించపరిచే విధంగా చిత్రీకరణలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం తరఫున వైసీపీ తరఫున ల్యాల్ అప్డేట్ అయితే ఆశ్రయించిన పరిస్థితి. అయితే అన్నీ చూసిన తర్వాత దీంట్లో ఎటువంటి లేవు, పూర్తిగా సెన్సార్ బోర్డు అన్ని పరీక్షించిన తర్వాత అనుమతి ఇచ్చిందంటూ హైకోర్టు చెప్పిన పరిస్థితుల్లో ఈ రోజు సినిమా అయితే రిలీజ్ కి పూర్తి అవకాశాలు అయితే ఉన్న పరిస్థితి ఉంది. సురేంద్ర, అంటే ఇక్కడ ఏపీలో అధికార వైసీపీ ఒకరిపై ఒకరు సినిమాల వేదికగా దొమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి, చాలా అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు పెడుతూ ఒకరినొకరు కించపరుచుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం. సో ఓ రకంగా ఈ సినిమా రాజకీయాలకు సంబంధించి ఏపీ ప్రజల్లో ఎలాంటి చర్చ సాగుతుంది? నిజంగా సినిమాలు అంత ఇంపాక్ట్ చూపిస్తాయి? సినిమాలను చూసి జనాలు ఒక నిర్ధారణకు వస్తారో రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఒక రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జనాలు సినిమాలకు సంబంధించి? అంటే సినిమా రంగం అనేది ప్రజల మీద భారీగా ప్రభావితం చూపిస్తుంది అనేది ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. అనేక సామాజిక అంశాలని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఉన్న ఏకైక అంశం సినిమా ద్వారానే ఎక్కువ మంది తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఆ సినిమాలని రాజకీయాలుగా ఉపయోగించుకోవడం ప్రారంభమైంది. సినిమాలకు సంబంధించి రాజకీయ ప్రమోషన్లుగా సినిమాలు రావడం స్టార్ట్ అయింది. వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని సినిమాల రూపంలో తీసి జనాలకు చూపించడం ఒక ఫ్యాషన్గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి సినిమాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. 2019కి ముందు యాత్ర సినిమా కూడా ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు యాత్ర 2 వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ఏ విధంగా సాగింది అనే దాంతో యాత్ర 2 అయితే సినిమాని వచ్చింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియాని కించపరిచే విధంగా ఉంది, రాహుల్ గాంధీని కించపరిచే విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటే కాంగ్రెస్ కూడా ఆందోళన చేస్తుంది. సినిమా మీద పరువు నష్ట దావా వేస్తామని మరోపక్క చెప్తుంది. ఇప్పుడు రాజధాని ఫైల్స్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి వైసీపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రజలు మాత్రం పూర్తిగా గమనిస్తున్నారు ప్రతి అంశాన్ని.